శుభప్రదం జయప్రదం. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి రెండింత లాభమని చంద్రబాబు గారు చెప్పారు. సరే 15 ఏళ్ళు కూటమి కొనసాగాలని పాత పాట పవన్ కళ్యాణ్ గారు పాడారు. లోకేష్ గారేమో అన్ని రంగాల్లో ఎన్డీఏ కొనసాగితే అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ 1 అన్నారు. వారసత్వ రాజకీయాలని అట్లాగే గతసారి 2019 ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకున్నటువంటి కాంగ్రెస్ ఏమంటారు బీజేపీ తెలుగుదేశం నాయకులు తెగబూడుకుంటున్నారు. అది ఒక విచిత్రమైన పరిస్థితి. రాంభూపాల్ గారు చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నలుగురు స్పీచెస్ యొక్క సారాంశం ఏంటి? రాయలసీమ మొత్తం మారిపోతుందా? రాష్ట్రం ముఖచిత్రమే మారిపోతుందా? మొత్తం అంతా అభివృద్ధి తప్ప ఇంకేం కానీ నిజంగానే డబుల్ ఇంజిన్ లాగా పనిచేస్తుందా? ఒకటి సార్, ఇప్పుడు నిన్న మాట్లాడింది పరస్పర పొగడతలు. గత 4 దఫాలుగా ఇప్పటికే ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినాడు. అదే క్రమం కొనసాగింది, ప్రత్యేకంగా ఏమీ లేదు. రెండో విషయం, 13,400 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు లేదా మధ్యలో జరుగుతున్నటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 13,400 కోట్లు ఏదో మేరకు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, అవి రోడ్లు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు కావచ్చు, అవి జరిగినాయి. కానీ రాయలసీమ ప్రాంతానికి వచ్చి అక్కడ మాట్లాడిన విషయాలు చూస్తే ఆయన వచ్చింది జిఎస్టీ కోసం. జిఎస్టీలో 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు రాయితీ వచ్చింది. ఇది లోకేష్ గారి ద్వారా మరింత మెరుగైనటువంటి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన పొగడతలు చేసినాడు. కానీ 54 లక్షల కోట్ల రూపాయలు 2017 నుంచి ఇప్పటి వరకు జిఎస్టీ రూపాన ప్రజల నుంచి వసూలు చేసింది 54 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా. అందులో మన రాష్ట్ర వాటా ఉంటుంది. ఇప్పుడు తగ్గించింది 8,000 కోట్లు. సరే, ఏదో మేరకు రాయితీ రావడం అనేది ప్రజలకు ఊరట, ఆ మేరకు సంతోషం. కానీ రాయలసీమలో ఉదాహరణకు సున్నపురాయి పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. అదేవిధంగా రాయలసీమ కర్నూలు జిల్లాలోనే ఎమ్మిగనూరు ఉంది. ఎమ్మిగనూరు ఒకప్పుడు బట్టలకు చాలా ఫేమస్ అయిన కేంద్రం. అక్కడ అనేక రకాల టెక్స్టైల్, చిన్న మినీ టెక్స్టైల్స్ మిల్స్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ మూతపడినాయి. డోన్ ప్రాంతంలో సున్నపురాయికి సంబంధించిన పరిశ్రమలు ఏవి రన్ అయ్యే పరిస్థితి లేదు. కర్నూలు వలసలు ఇప్పటికీ వారం రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పత్రిక ఒక ప్రధాన శీర్షిక వార్త రాసింది సార్, మీరు కూడా చూసి ఉంటారు. కర్నూలు జిల్లాలో అప్పుడే వలసలు స్టార్ట్ అయినాయి. ఆస్పరి మండలం అక్కడి నుంచి ప్రధానమంత్రి గారు స్పీచ్ చేసిన దగ్గరికి అక్కడికి 118 కిలోమీటర్ల లోపు ఉండేటువంటి 3 గ్రామాలు టోటల్ ఖాళీ అయిపోయినాయని చెప్పేసి పత్రికలో వార్తలు వస్తున్నాయి. వాటి గురించి ప్రస్తావించలేదు. అదేవిధంగా రాయలసీమకు ముఖ్యమైన పరిశ్రమ ఉక్కు పరిశ్రమ కడప ఉక్కు పరిశ్రమ గురించి కనీస ప్రస్తావన ప్రధానమంత్రి చేయలేదు, ముఖ్యమంత్రి చేయలేదు, ఉప ముఖ్యమంత్రి చేయలేదు, ఇంకా ఏ మంత్రులు మాట్లాడలేదు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఇప్పటికే హంద్రేనివ పిల్ల కాలువలు తవ్వే పరిస్థితి లేదు. అవి లేకపోవడం వల్ల, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేకపోవడం వల్ల వచ్చిన నీళ్లు చెరువులు నించడానికి సరిపోతుంది తప్ప లేదా రైతులకు నేరుగా ఉపయోగపడే పరిస్థితి. ఉద్యాన హబ్బుగా మారుస్తామన్నారు రాయలసీమ ప్రాంతాన్ని. నిజంగా ఉద్యాన పర్యాటకంలో ప్రపంచంలోనే నెంబర్ 1 చేస్తారని ఇప్పుడు సార్, వీటి గురించి ఏం మాట్లాడాలి. కానీ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మారుస్తాడు అని మాట మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ రూపాల్లో ముఖ చిత్రం మారుతుందంటే, రాయలసీమ ప్రధానంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం. ఈ రోజు మొత్తం సోలారు, విండ్ మిల్స్ కేంద్రంగా మారింది. అక్కడ రాయలసీమలో వ్యవసాయం పూర్తిగా నాశనం చేసే పరిస్థితి వచ్చేసి 3,46,000 ఎకరాల భూమి సేకరిస్తున్నారు సార్ ఒక్క రాయలసీమ జిల్లాలో. ఇక రైతులు ఏం బతుకుతారు? అక్కడ ఇప్పటికే వలసలు ఉన్నాయి. ఈ 3,46,000 ఎకరాలు పోతే రేపు భవిష్యత్తులో వ్యవసాయం ఉండదు. అదేవిధంగా కోస్తా ప్రాంతం ఉంది. మనకు సముద్ర తీరం మన రాష్ట్ర అభివృద్ధికి చాలా కీలకమైంది. సముద్ర తీరం ఉండడం అనేది ఒక వరం అని చెప్పేసి గతంలో అనేక సార్లు ప్రకటించింది ప్రభుత్వాలు. ఇప్పుడు ఆ సముద్ర తీరం మొత్తం కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోతుంది. కాబట్టి ఆ రూపంలో ముఖ చిత్రం మారుతుంది. కార్పొరేట్ కంపెనీల ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది తప్ప ఇది రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధిగా మారే పరిస్థితి కనపడలా. అదేవిధంగా మల్లన్న గారి అక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయానికి పూజలు చేశారు. ఉండేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు రావాల్సిన యంత్ర పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలు ప్రధానమంత్రి గారు ఏమో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటిది చాలా ముందడుగు పడిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచే నడిపేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పని ఆయన సైడ్ ఆయనంతా కూడా చెప్పడము. వీళ్ళ ముగ్గురు అయితే యథావిధిగా 5 సభల్లో ఏ రకంగా మోడీ గారిని పొగిడారో, మోడీ గారికి భజన చేశారో, మోడీ గారిని కీర్తించారో ఇవంతా జరుగుతుంది. కానీ నాకు బాగా గుర్తున్నంత వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నీతి ఆయోగ్లో కానీ విశాఖపట్నం సభలో కానీ
లేకపోతే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ ఏ రంగాల్లో కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్కి కావాలో ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కానీ ఎవరు కూడా మాట్లాడట్లేదు. భజన బృందంలా ఈ సభ అంటే ఎలా ఉందంటే భజన బృందంలా తయారైపోయింది. ప్రధానమంత్రి గారినేమో వీళ్ళు పొగుడతారు, వీళ్ళేమో ఆయనేమో ఆంధ్రప్రదేశ్ని పొగుడతారు. అసలు ఆశించినటువంటి ప్రగతి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా? కేంద్రం ఏ రకమైనటువంటి సహకారాలు చేస్తే ఎలా ఉంటుంది? ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వం అంతా కూడా ముందడుగు పడుతోంది అని చెప్తుంటే ఏ రంగం ముందడుగు పడింది ఆంధ్రప్రదేశ్లో? విద్యుత్ శక్తి రంగమా, పారిశ్రామిక రంగమా, లేకపోతే వ్యవసాయ రంగమా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు 62-65% మంది ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కేంద్రం ఏ రకంగా ఆదుకుంది? ఇవన్నీ ఏమీ లేకుండా ఏదో శంకుస్థాపన నుంచి పిలవటం, మామూలు యథావిధిగా పొగడటం. ఆయనేమో ఢిల్లీ వెళ్ళిన తర్వాత బ్రహ్మాండంగా బీహార్లో కూడా గెలుస్తామని చెప్పని ట్వీట్ చేశారు, హిందీలో మాట్లాడారని చెప్పని ఆయన. ఇది ఎవరికి లాభం? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా లాభమా? నిరుద్యోగ యువకులకు లాభమా? లేకపోతే రైతాంగానికి లాభమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు లాభమా? ఈ రాష్ట్రం అప్పుల రంగంలో ముందుకెళ్ళిపోతూ ఉంది. అవన్నీ ఏమీ మాట్లాడకుండా కొంచెం సేపు ఒక అరగంట గంట మాత్రం టకటక కొట్టుకోవడం, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవడం. ఇది ఆంధ్రప్రదేశ్లో 5 సార్లుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏపీ ప్రజల రిస్క్లోకి రావాలి కేంద్ర ప్రభుత్వము పెద్దన్న పాత్ర పోషించాలి. మోడీ గారు అంటే అందరికీ గౌరవమే. మోడీ గారు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడలేదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క ఆకాంక్షలు. వాటి గురించి పదే మేము పార్లమెంట్లో మాట్లాడాము, నీతి ఆయోగ్లో మాట్లాడాము, విశాఖపట్నంలో మాట్లాడాము. కానీ కేంద్రం సరే అనుకోండి, ఫైనల్గా చెప్పండి, 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగాల్సిందే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటి? జనసేన వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఆయన పట్టించుకోవట్లేదు అనుకుంటా. ఆయన ఒక సిద్ధాంతంలో ఉన్నారు సార్. ఉన్నవాళ్ళు ఉండండి, పోయిన వాళ్ళు పోండి. కానీ మేమైతే మాత్రం 15 సంవత్సరాలు ఖచ్చితంగా వాటేసుకునైనా సరే ముగ్గురు అందరం ఎన్డీఏలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కట్టకట్టుకునే ఒకటే రకంగా ఉంటాము అని చెప్పారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పెద్ద ప్రమాదము జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఈ ఎన్డీఏకి, తెలుగుదేశానికి, జనసేనకి పెద్ద ప్రమాదం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది. ఆ విషయాన్ని గ్రహించే పదే చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏ రకమైనటువంటి అభిప్రాయంలో ఉన్నారంటే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏమీ మంచి జరగట్లేదు, ఈ ప్రభుత్వం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు 100% మేలు, సామాన్యుల గురించి ప్రజల గురించి పట్టించుకున్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని వైకుంఠపాళిలో పడేయకండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. 15 సంవత్సరాలు అనేమో ఈయన చెప్తా ఉన్నారు. ఇది ఆ పార్టీలకు ఉన్నటువంటి భయం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ప్రజలకి మేలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అన్ని రకాలుగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడతాం. రైట్. మల్లాది విష్ణు గారు, రాంభూపాల్ గారు, అట్లాగే అంబటి రామకృష్ణ యాదవ్ గారు పలువురు మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.